ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు నేను చదవబోయేది అట్ల తద్ది కథ. అందరూ శ్రద్ధగా వినండి. రాజవారి అక్కమ్మ, వెలమవారి అక్కమ్మ, బ్రాహ్మణవారి అక్కమ్మ, కోమటివారి అక్కమ్మ, కాపువారి అక్కమ్మ వీరైదుగురు తద్దెనోము నోచుకుందామని ఉపవాసములుండిరి. 3 జాములు దాటిన తర్వాత సుకుమారి అయిన రాజవారి అక్కమ్మ మొగము తిరిగి పడిపోయెను. అంతటా అన్నలు వచ్చి, ఏమమ్మా ఇట్లు పడిపోయినదని తల్లిని అడుగగా, నాయనా తద్దినోము నోచుకుందామని ఉపవాసముండి చంద్రుడు వచ్చేందాకా ఉండలేక పడిపోయినదని చెప్పాను. అప్పుడు ఒక అన్నగారు చింత చెట్టెక్కి అద్దము కట్టి అరిక కుప్పకు ఆ అద్దమునకు తిన్నగా చిచ్చు పెట్టి చెల్లెల్ని లేపి, అమ్మాయి అదుగో చంద్రుడు వచ్చినాడు, ఆ చింత చెట్టు వైపునకు చూడుమని చింత కొమ్మకు కట్టిన అద్దంలో కనబడుచున్న మంటను చంద్రుడిగా భ్రమింపజేసి నోము నోచుకొమ్మని చెల్లెలతో చెప్పెను. ఆమె నిజంగా చంద్రుడు వచ్చినాడనుకుని సంతోషించి నోము నోచుకుని అన్నం తినెను. అంతనామెకు 10 ఏండ్లు వచ్చిన తర్వాత పెండ్లి చేయుటకు ప్రయత్నించగా ముసలిమొగుడు వచ్చెను. ఆమె వానిని చూచి, నాకు పెండ్లి అక్కర్లేదని, అయ్యో తద్దెనోము నోచుకుంటే పడుచుమొగుడు వచ్చునని సాయంత్రం దాకా నుండి నోము నోచుకుని అన్నము తింటిని, నాకీ ముసలిమొగుడేలా దాపురించినని విచారించుచుండెను. అంతటా తల్లిదండ్రులు వచ్చి, అమ్మా మనది రాజకులము, పెండ్లి ఆడకుండట మంచిది కాదు అని 1000 విధములుగా చెప్పిరి. అయినను ఆమె, నాకు ఈ మొగడు వద్దు, ఈ పెండ్లి వద్దు అని చెప్పుచుండెను. అలా జరుగుతుండగా ఒక రాత్రివేళ అడవి వెంటబడి పోవుచుండెను. అట్లు కొంత దూరం పోయి ఒక కొలనదరినున్న మర్రి కింద నిష్ఠతో తపస్సు చేయ మొదలుపెట్టెను. ఇట్లు కొంతకాలం తపస్సు చేయుచుండా భూపరిపాలనకై వచ్చుచున్న పార్వతీ పరమేశ్వరులామెను చూచి, ఓ చిన్నదానా, ఎందుచేత నీవిట్లు తపస్సు చేయుచుంటవని అడిగిరి. అందుకామె, మీరేమీ అచ్చడివారా తీచ్చడివారా, మీకెందుకు అని ఉత్తరమిచ్చెను. అచ్చడివారము తీచ్చడివారము మేమే, చెప్పవలేనని మరలా వారు అడిగిరి. అంతనామె లేచి వారికి నమస్కరించి, నేను తద్దెనోము నోచుకొనుచున్నాను, నాతో నోచుకొనిన వారి వలె కాక నాకు ముసలిమొగుడు వచ్చినాడు, నేనేమి పాపము చేసి తినోయని ఆమె దీనయ్యై పలికెను. నీవు ఉపవాసము ఉండి 3 జాములు తిరిగిన తర్వాత మొగము తిరిగిపోగా నీ అన్న వచ్చి చింత చెట్టు కొమ్మకు అద్దం కట్టి క్రింద చిచ్చు పెట్టి ఆ అద్దంలో కనబడుచున్న మంటను చంద్రుడని భ్రమింపచేయగా నీవు నిజముగా చంద్రుడు వచ్చినాడనుకొని నోము నోచుకొని భోజనం చేసినావు, ఆ కారణం చేత నీకు ముసలి మగుడు వచ్చినాడు అని వారు చెప్పి, ఇప్పుడైనా ఇంటికి పోయి దీపాల వేళ దాకా నుండి నోము నోచుకున్న ఎడల పడుచు మగుడు వచ్చునని చెప్పిని. అప్పుడు ఆ పిల్ల ఇంటికి వచ్చి రాత్రి దాకా ఉపవాసం చేసి యథావిధిగా నోము నోచుకొనెను. అంత ఆమెకు పడుచు మగుడు వచ్చెను. అప్పుడు ఊరివారందరూ, ఏమి నోము నోచితివమ్మా, ఏమి వ్రతం పట్టినావమ్మా, నీకు పడుచుమొగుడు దొరకట అని అడిగిరి. అందుకామె, అట్ల తద్ది దీపాల వేళ దాకా నుండి నోము నోచుకున్నాను, ముసలి మొగుడు పడుచుమొగుడైనాడు అని చెప్పింది. దీనికి ఉద్యాపన. కలియుగమందందరూ అట్ల తద్దెనోము పట్టి 10 అట్లు నైవేద్యం పెట్టి 10 అట్లు వాయనమిచ్చి ఈ విధంగా 10 ఏండ్లు నోచుకొని ఈ కథ చెప్పి అక్షంతలు వేసుకొని 10 ఏండ్లు అయిన తరువాత 10 మంది ముత్తైదువులకు 10 అట్లు, 1 డబ్బు, నల్ల పూసలు, లక్కజోళ్లతో వాయనమీయవలను. కథలోపమైన వ్రతలోపం కాకూడదు, భక్తి తప్పినా ఫలం తప్పదు. ఓం జై శ్రీ గౌరియే నమః.